హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ బ్లాగ్స్. ఇది వచ్చేసి బీచ్కి వెళ్ళినప్పుడు తీసిన బ్లాగ్ అండి. ఈ బీచ్ మాకు దగ్గరగా ఉంటుంది అనమాట. పేరుపాలెం బీచ్ అనేసి. మాది అయితే పాలకొల్లు దాటాక నర్సాపురం దాటాక బీచ్ పేరుపాలెం బీచ్ ఉంటుంది అనమాట. ఈ బీచ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా చూడండి, ఇక్కడ ఎడ్ల బండి కనబడింది దారిలోను. అయితే చిన్న క్లిప్ తీశారనమాట. ఇప్పుడు అసలు ఎవరికి కనిపించట్లేదు, తగ్గిపోయినాయి కదా. తర్వాత నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అయితే అసలు కనబడవేమో అవి, వాళ్ళకి తెలుస్తుందో లేదో. ఈ లెఫ్ట్ సైడ్లోదేమో చర్చ్ అనమాట. దీని పైకి ఎక్కి చూస్తే బాగా కనిపిస్తుంది వ్యూ. ఇందులోకి ఎవరైనా వెళ్ళొచ్చు, అలౌ చేస్తారు ఎవరినైనా. అయితే మేము మార్నింగ్ 6:30కే వెళ్ళిపోయాము, ఎందుకంటే ఎండగా ఉంటుంది కదా, పిల్లలు మళ్ళీ ఎక్కువసేపు ఆడుకోలేరు అని చెప్పేసి 6:30కి మార్నింగ్ టైం వెళ్ళాము బీచ్కి. మళ్ళీ రిటర్న్ 11:30కి వెనక్కి రిటర్న్ అయిపోయామన్నమాట. కానీ బీచ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఆ రోజైతే తక్కువ మంది ఉన్నారు, ఎంత క్రౌడ్ అయితే లేరు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ ఏం కాదు కదా, మేము పెళ్ళిళ్ళు ఉన్నాయని చెప్పేసి వెళ్ళాము ఇంటికి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. ఫెసిలిటీస్ అంటే తినడానికి అవన్నీ బాగుంటాయి. పక్కన కొబ్బరి తోట అవన్నీ ఉంటాయి అన్నమాట. కొంచెం ముందుకెళ్తే బీచ్ దగ్గరే సీ ఫుడ్ తోటి అన్నీ ప్రిపేర్ చేస్తారనమాట. హోటల్ కూడా ఉంటుంది ఎదుర. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి అవన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైనా వస్తే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. ఆ గుడి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. ఇప్పుడైతే అక్కడ రిసార్ట్ కూడా కడుతున్నారు, స్టే చేయడానికి పెద్ద రిసార్ట్ కడుతున్నారు అన్నమాట. అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇక్కడ మా చిన్నోడైతే ఆడుకుంటున్నాడు ఇసుకలో. ఇప్పుడు మన పిల్లల్ని సిటీలో ఉండడం వల్ల వాళ్ళకి డబ్బులు ఇచ్చి బయట కొనుక్కొని మరీ గేమ్స్ ఆడిస్తున్నాం కదా. ఇలాంటివి దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు కూడా కొంచెం అర్థం అవుద్ది ఇసుకలో ఆడడం, ఎలా ఆడుకోవాలి ఏంటి అనేసి. ఇలాంటి గవ్వలు కూడా చాలానే ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కువగా దొరికాయి. ఏదో ఒక సరదాగా ఆడుకోవడానికి అయితే బాగా టైంపాస్ అయితే అవుతుంది అనమాట పిల్లలకు కూడా. కానీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలియకుండానే మనం ఆ వాటర్తో పాటు ముందుకు జరిగిపోతాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ డ్రాయింగ్ వేస్తున్నారు, పీకాక్ డ్రాయింగ్ భలే వేశారు. నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదనుకుంటా, జలుబు చేసింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి గైస్. ఇవి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఆ హోల్స్లోనేమో పీతలు ఉంటాయి అన్నమాట, క్రాబ్స్. అవి మన దగ్గరికి వచ్చినప్పుడు అయితే వాటికి ముందే తెలిసిద్దో ఏమో, అస్సలు ఉండట్లేదు. మనం దూరంగా వెళ్ళినప్పుడు మాత్రం కనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.